కృపోన్నతుడమైన మా కన్న తండ్రి, మరొక తరుణాన్ని, అవకాశాన్ని మా బ్రతుకుల్లో ప్రసాదించి మీ పిల్లలమైన మా అందరినీ సిద్ధపడిన మనసులతో తండ్రి నీ వాక్కుల ముందు కూర్చుంటబెట్టినందుకు తండ్రి కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి, మాకు కావలసినటువంటి బలమైన మా బ్రతుకులను సరిదిద్దే లోతైన మాటలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మాకు అందించి మా హృదయాంతరంగాల్లో నాటి ఆ మాటకు తండ్రి మా బ్రతుకులను తండ్రి సరిచేసుకొని భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండునట్లు మా అందరి హృదయాల్లో తండ్రి లోతుగా మీ మాటలు నాటవలసిందిగా వేడుకుంటూ మా అందరి మనోనేత్రాలను వెలిగించి సత్యాన్ని స్పష్టంగా గురితిరిగి తండ్రి గురు యుద్ధకు పరిగెత్తే యోధుల వలె మా అందరినీ మలచమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి గత వారము అద్భుతమైనటువంటి సందేశాన్ని, సందర్భాన్ని మీరందరూ విని ఉన్నారు, మరి గ్రహించి ఉన్నారని నేను ఆశపడుతున్నాను. అర్థమైంది కదండి? ఏం పాఠం నేర్చుకున్నారు గత వారం? క్రియలు లేని విశ్వాసము మృతం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం చాలా అవధులను దాటాం. ఏం చేసామండి? లోకాన్ని విడిచి అపవాది మాయలో నుంచి బయటపడి సువార్తను విన్న తర్వాత మనం ఏం చేసాము? దేవుళ్ళలోనికి వచ్చాము. అంటే లోకాన్ని దాటుకున్నామా లేదా? లోకాన్ని దాటుకున్నాము, నిర్జీవుల క్రియలను విడిచిపెట్టాము, మనస్సును మార్చుకున్నాము, తద్వారా సంఘంలోనికి వచ్చాము. సంఘంలోనికి వచ్చినటువంటి మనము రక్షణలోనికి వెళ్ళాము కదా. రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని సంఘ సావాసంలో గడుపుతూ వెళుతున్న మనము ఈ భక్తి యొక్క ఫలము మనము అనుభవించాలంటే ఏం చేయాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? ఫలవంతంగా ఉండాలి. ఫలవంతంగా ఉండాలంటే ఏమేం చేయాలి? లోకంలో నుంచి ముందుగా లోకంలో ఉన్న నీవు సంఘంలోకి రావాలి. నెంబర్ 1. వచ్చామా లేదా? చెప్పండి. పాస్ అయ్యాం అందులో? మొదటి స్టెప్ అయిపోయింది. రెండవది ఏంటి? సంఘంలోకి వచ్చిన నీవేం చేసావు? సాహసాన్ని కలిగి ఉన్నావు. రెండవ దాంట్లో పాస్ అయ్యావా? సావాసంలో ఉన్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం చేత పట్టబడి ఏం చేశావు? రక్షణలోనికి వచ్చావు. రక్షణలోనికి వచ్చిన నీవు మనసును కూడా అంతే కదండి, మారు మనసు పొందిన వరకే కదా రక్షణ. మనసును మార్చుకున్నావు, రక్షణలోనికి వచ్చావు. ఏమంటే ప్రభు బలలో చేయి వేస్తున్నాము కదా, పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము. ఇవన్నీ చేస్తున్న మనకు ఒకటి కొదువుగా ఉన్నదని గత వారం వాక్యం మనకు సెలవిచ్చింది. ఏంటది? క్రియలు. నువ్వెన్ని చేసినా నీకు కావాల్సింది ఏంటి? నీకు కొదువుగా ఉన్నదేంటి? ఏమంటే చూడండి, అన్నమాట యాకోబుకు రాసినటువంటి పత్రిక ఒకసారి దయచేసి చూడండి. 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము, విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము ఏంటట? మృతం. క్రియలు లేని విశ్వాసము, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే. అంటే మనము 15 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్నాం కదా, 20 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్నాం కదా, 10 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్నాం కదా. మరి ఈ 10 ఏళ్ల, 20 ఏళ్ల, 15 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితంలో పాటలు ఉన్నాయా లేవా? పాటలు పాడలేదా? మాట్లాడాలి. తలకాయ లోపల కాదు, మాట్లాడండి. పాటలు పాడారా? ప్రార్థనలు చేశారా? వాక్యాన్ని చదివారా?
అన్నీ వెరీ గుడ్, అన్నిట్లలో అద్భుతంగా ఉన్నాం మన స్కోర్ కదా. ఇన్ని చేసిన నీకు నాకు మనకు కొదువుగా ఉన్నది ఏంటో తెలుసా? క్రియలు అనేవి లేవు. మరి ఇన్ని దాటుకుంటూ వచ్చాము, మరొక్క 2 అడుగులు వెళ్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకపు వాకిట్లోనికి వెళ్ళిపోతాం ప్రియులారా. మరి ఇన్ని దాటుకుంటూ వచ్చాం కదా, ఇన్ని చేశాం కదా, మరి కొద్దుగా ఉన్న ఆ ఒక్కటి చేస్తే ఏమైపోతుంది? మన జీవితం సంపూర్ణము అవుతుంది ప్రియులారా. కనుక క్రియలు లేని, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అద్భుతమైన ఎగ్జాంపుల్. శవము మాట్లాడుతుందండి, ఏ కదిలిక ఉండదు, ఏ చూపు ఉండదు, ఏ విధమైన ఉపయోగం ఉండదు. చచ్చిన కోడికన్నా 10 రూపాయలు వస్తాయేమో కానీ మనకు మాత్రం వస్తుందా? రూపాయి విలువ చేయరు కదా. గనక ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, మన విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే కూడా ఆ శవం ఎలాంటిదో మన విశ్వాస జీవితం కూడా అలాంటిదేని వాక్యం సెలవిస్తుంది. అవునా కాదా? ఏమైనా మార్చి చెప్తున్నానా? అలాగే ఉందా? చెప్పండి కదా. ఎందుకు మరి ఇలా మృతమైన నామకార్థమైన విశ్వాస జీవితాలు మనం బ్రతుకుతున్నామంటే అది మన తప్పు కాదు. మన తప్పు కాదు అని నేను ఎందుకంటున్నానంటే, మనకు ముందున్న పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ప్రారంభ శతాబ్దం నుంచే బోధ అనేది మారిపోయింది. ప్రారంభ శతాబ్దంలోనే మారిపోయింది. ఎందుకంటే హెబ్రీలకు రాశాడు కదా పత్రిక, ఏమన్నాడు? మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దైవోక్తులలో మొదటి మూల పాటలు ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చెను అన్నాడు. అంటే హెబ్రీ కాలంలోనే, హెబ్రీలకు పత్రిక రాస్తున్న కాలంలోనే ఆధ్యాత్మిక స్థితి అనేది, ఎదుగుదల అనేది ఏమైపోయింది? ఆగిపోయింది. అప్పటి నుంచి మనం ప్రారంభిస్తే ప్రియులరా, ఈరోజు భవిష్యత్తు తరాల్లో ఎలా ఉంటున్నారని పౌలు గారు రాశారు. జనులు హితబోధను సహింపరు, దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధకులను సమకూర్చుకుంటారు. ప్రియులరా, దేవుని ఆజ్ఞ నిత్య జీవమని ఎరిగి యేసుక్రీస్తు ఎంత భయంతో బోధ చేశాడండి. చదువుకున్నాం కదా గత వారం, యోహాను సువార్త 12:49 ఆయన ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని ఎరిగి దాంట్లో ఏది కలపకుండా, ఏది తీయకుండా తండ్రి తనతో చెప్పినట్టుగా ప్రజలతో చెప్పాడు. అంటే మార్చకూడదా? మార్చకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ నిత్య జీవం. అలాంటి ఆజ్ఞ, అలాంటి వాక్యాన్ని దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఈ ప్రపంచానికి ప్రకటించవలసిన బోధక సమూహము స్వలాభాల కోసము, స్వకీర్తి కోసము, తను సెలబ్రిటీగా మారడం కొరకు బైబిల్లో ఉన్నది లేనిది కల్పించి కొత్తది చెప్పాలన్న ఏమండి ఆరాటంతో ప్రియులరా లేని సంగతులను బైబిల్కి జోడించి చెబుతూ ప్రియులరా బోధను చిన్న భిన్నం చేశారు. బోధ కలుషితమైపోయింది. ఎప్పటి నుండి? ప్రారంభ శతాబ్దం నుంచి బోధ కలుషితమైపోయింది. పౌలు అపోస్తలులు ఉన్నంత కాలం వరకు వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ అబద్ధ బోధనను. వారు ఎప్పుడైతే మట్టిలో కలిసిపోయారో మరలా అపవాది యొక్క సామ్రాజ్యము విజృంభించి క్రైస్తవ సమాజపు బోధను ఏ బోధ వింటే నువ్వు పరలోకం వెళతావో, ఏ బోధ వింటే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావో, ఏ బోధ వింటే నీ ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉంటుందో ఆ బోధనే కలుషితం చేసి, ఆ బోధనే మార్చేసి ప్రియులారా క్రైస్తవ్యాన్ని అస్తవ్యస్తము చేసింది. అలా అస్తవ్యస్తమైన బోధలతో కొనసాగుతున్న క్రైస్తవులమైన మనము ఈరోజు ఎక్కడున్నామో, ఏ బోధలో ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఏ పరిస్థితుల్లో ఉంది అన్న యోచన మనకు లేకపోతే కష్టం ప్రియులారా. కనుక ఆలోచన చేద్దాం. క్రియలు లేని విశ్వాసము
మృతం అని నేర్చుకున్నాం. అది ఎలా మృతము, ఎందుకు మృతము అని అంటే ప్రియులారా ఆలోచిద్దాం. మత్తయి సువార్త మనం చాలాసార్లు చదివినటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి దయచేసి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు. ఎవరు పిలుస్తారు చెప్పండి, ముందు అక్కడ ఆగండి. ప్రభువా ప్రభువా అని యేసుక్రీస్తును మోకరించి ఎవరు పిలుస్తారు? మనమంటే నాకు తెలియదు, నమ్మకున్న వాళ్ళు, అనుచరులు, క్రైస్తవులు, అంతేనా? అంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు అయిన వారందరూ పరలోక రాజ్యము ప్రవేశింపడు కానీ పరలోకమందున్న దేవుని యొక్క చిత్త ప్రకారము భూమి మీద క్రియ చేయువాడే ప్రవేశించును. ఏం చేస్తే ప్రవేశిస్తాం, ఏం చేయకపోతే ప్రవేశించాం చెప్పండి. ప్రభువా ప్రభువని పిలిచినా ప్రవేశించం. పరలోకమందున్న తండ్రి చిత్తము చేస్తే, అంటే లోకంలో నుంచి సంఘంలోనికి వచ్చిన, అర్థమవుతుందా? సంఘంలోనికి వచ్చి మారు మనసు పొంది నువ్వు బాప్తీసం తీసుకున్నా, బాప్తీసం తీసుకొని సంఘ సావాసములో ప్రార్థనలతో, పాటలతో, వాక్య పఠనంతో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతున్నా, ఇన్ని చేసినా ఇంకా నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది. ఏంటది? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద. మరి తండ్రి చిత్తం ఒక్క నెరవేర్చి సరిపోతుందా? మిగతా అన్నదంటే అది కూడా కావాలి, అంతేనా కదా? సావాసం ఉండాలి, సంఘ సావాసం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ఇంకా వాక్యాన్ని పఠించాలి, చదవాలి, ధ్యానించాలి. ఇవన్నీ చేస్తూ సంపూర్ణం అవ్వటానికి ఇంకొకటి కొద్దుగా ఉంది. ఏంటది? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చు వాడే ప్రవేశించును. ఎంత స్పష్టంగా ఉంది చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది. మరి పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి? అది భూమి మీద మనం నెరవేరుస్తున్నామా? నీవు నెరవేరుస్తున్నావా? నేను నెరవేరుస్తున్నానా? సమాజము ఎక్కడ తప్పటడి చేసిందంటే ప్రియులారా, క్రియలు జరుగుతున్నవి క్రైస్తవ సమాజంలో కూడా. కానీ నువ్వేదో క్రియ చేసేసి ఇది దేవుని క్రియ అని నువ్వు అనుకుంటే దేవుడు అడ్జస్ట్ కావడానికి ఖాళీగా లేడు. నువ్వేదో చేసేసి నేను దేవునికి ఏదో చేసేసాను అనుకుంటే ఉపయోగం లేదు. మనం చేసేది ఎలా ఉండాలో తెలుసా? పరలోకమందున్న తండ్రి చిత్తమై ఉండాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు. మనం చేసేది ఎలా ఉండాలి? మనం చేసే క్రియ ఎలా ఉండాలి? యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలా? దానికి భిన్నంగా ఉండాలా? మాట్లాడండి. యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. అయితే అది యాక్సెప్టబుల్, అది అప్రూవ్డ్. యేసు చెప్పినది కాకుండా నువ్వేం చేసినా దేవునికి లెక్కలేదు. కనుక ప్రియులారా, మనం ఏం చేస్తున్నామో అది వాక్య సంబంధమైనదై ఉన్నదా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి 2000 సంవత్సరాల క్రితము రాయబడిన మాట. 2000 సంవత్సరాల క్రితము సందర్భాన్ని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం. ఏమంటుందండి? బాప్తీసమిచ్చు యోహాను గారు బోధను ప్రారంభిస్తూ మాట్లాడిన మాట ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు వచ్చేయండి. అలాగే అన్నాడా?
పరలోక రాజ్యం సమీపించింది అని మీరు వచ్చేయండి అన్నాడా? మారు మనసు పొందుడని. అందులోనికి మీరు రావాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు ఉన్నట్టుగా ఉంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హత ఉండదు. కాబట్టి మీరేం చెయ్యాలి? మారు మనస్సు పొందుడని పొందండి. అది ఇంపార్టెంట్. అది ఫస్ట్. లోకములో ఉన్నట్టుగా ఇప్పటి వరకు నీవున్నట్టుగా ఉంటే పరలోక రాజ్యంలోనికి నీవు ప్రవేశించవు, అర్హుడివి కావు. నువ్వేం చేయాలి? నంబర్ 1 ఏంటో తెలుసా? మారు మనస్సు పొందాలి. ఓకేనా? 4:17 చదవండి. అలాగే 4:17. అందులో నుండి అప్పటి నుండి అంటే యోహాను గారు బోధ ప్రారంభించిన ఇదే మాట చెప్పాడు. చూడండి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక 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 అది దగ్గరకు వచ్చింది. టైం లేదు, సమీపంగా ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. చూసారండి, యోహాను గారు ప్రకటించిన ఏం చెప్పాడు? మొదట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందండి. యేసు ప్రకటించిన ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే సమీపంగా ఉంటే ఆ మాట చెప్పి 2000 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంటది? దగ్గరకు వచ్చిందా? తల మీదకి వచ్చిందా? చెప్పండి. ఏమంటే ఇప్పుడు మనం ఒక ప్రాంతం నుంచి ఇక్కడికి రాలేదు కదండి. జబ్లాల నుంచి వచ్చారు బ్రదర్స్ కదా. ఇప్పుడు పెద్దల కాడ ఇక్కడ చేరుకున్న వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఎక్కడున్నారు అని చెప్పేసి. ఏం చెప్పాము? అప్పుడు బయలుదేరేసాము, మార్గ మధ్యలో ఉన్నాము, దుబాయ్ మాల్ దగ్గర ఉన్నాము అని చెప్పాము అనుకోండి. ఎప్పుడు? వీళ్ళు ఫోన్ చేసినప్పుడు. ఫోన్ చేసి అరగంట అయింది అనుకోండి, ఎక్కడ ఉంటాడు చెప్పండి? అంటే ఈ మాట చెప్పినప్పటికీ అరగంట ముందే నువ్వేమో దగ్గరలో ఉన్నానని చెప్పావు కదా. మరి అరగంట గడిచింది అనేసరికి అప్పటికేమో అక్కడే ఉంటాడా? దుబాయ్ మాల్ దగ్గర ఉంటాడా? ఏం చేస్తాడు? వచ్చేస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు కదా. మరి 2000 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పినప్పుడు ఆ మాట చెప్పి 2000 సంవత్సరాలు గడిచిపోయింది అంటే ఇప్పటికీ కూడా పరలోక రాజ్యం వచ్చి సిద్ధంగా మన మధ్యనే ఉన్నా దాన్ని గ్రహించలేని అందుల వలె క్రియాఫలము లేని నామకార్థ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అపవాది మాయలో చిక్కుపడి దేవుని పిల్లలుగా సంఘములోనికి వచ్చి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని కూడా క్రియాఫలము లేనందున పాతాళాగ్ని గుండానికి జారిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నవి. దేవుని పిల్లలైన వారిని జాగ్రత్త పరచకపోతే, దేవుని పిల్లలైన వారిని కట్టకపోతే ప్రియులారా, లోకం ఎలాగో దేవునికి కాకుండా దూరంగా ఉంది. కానీ సంఘంలోనికి వచ్చిన వాళ్ళైనా, దేవునిలో ఉన్న వాళ్ళైనా, రక్షణ తీసుకున్న వాళ్ళైనా మనం బలోపేతం చేయకపోతే, వారిలో కొదువగా ఉన్నదాన్ని మనం సంపూర్ణం చేయకపోతే, వారిలో కొదువగా ఉన్న వాటిని సరిదిద్దుకోమని చెప్పకపోతే ప్రియులారా, వారి జీవితాలు ఏ విధంగా సంపూర్ణమవుతాయి ఒకసారి ఆలోచించండి. జీవితాలు ఏ విధంగా సంపూర్ణమవుతాయి ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పిన 2000 సంవత్సరాలు గడిచిపోయిన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఈరోజు క్రైస్తవ సమాజం తప్ప. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నదన్నాడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడేంటి పరిస్థితి? అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2000 సంవత్సరాల క్రితం సమీపంగా ఉన్నదంటే ఇప్పుడు చేసింది మాట్లాడి అర్థం కావట్లేదు. అంతెందుకండి, యేసుక్రీస్తు వెళ్తే ఏం చెప్పాడండి? నీ హృదయములను కలవరపడనీయకుడి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం.
మీ హృదయంలో కలవరపడనీయకుడి. చదవండి. చదవండి 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకండి. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా. బాప్తిసం తీసుకున్న సంఘంలోనికి వచ్చిన దేవుని పిల్లలైన మీరంతా నా యందు విశ్వాసం ఉంచుడి. నా మాట కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏ నీడల మీతో చెప్పుదును. ఆ, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను మీకు స్థలమును సిద్ధపరచటానికి క్రైస్తవులకు చెప్పిన మాట ప్రియులారా. ఇదేమన్నాడు తెలుసా యేసు? నేను వెళుతున్నాను పరలోకానికి. ఎందుకు వెళ్తున్నాను తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరులో ఉండులాగున నేను మరలా వస్తాను. నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటే క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉండాలి చెప్పండి? లగేజీలు పట్టుకొని రెడీగా ఉండాలా వద్దా? చెప్పండి. సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉండాలా వద్దా? ఈ రాత్రికి యేసుక్రీస్తు రెండవ రాకడకు ప్రవేశిస్తే నీవు నేను ఎత్తబడే వారిగా ఉన్నామా? రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు? రక్షణ తీసుకున్న వారు ఎంతమంది సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు? పవిత్ర జీవితంతో ఉన్నారు ప్రియులారా. లోకాశలను విడిచిపెట్టి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చి కూడా మరలా అదే పాపపు జీవితాల్లో కొట్టుమిట్టాడుతూ ప్రియులారా కేవలము దేవుని సన్నిధికి ఆదివారం వెళ్తున్నామన్న తృప్తితో బ్రతికిపోతున్నారే తప్ప ఈ రాత్రి కాలం యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తే ఎత్తబడే వారిగా నీ జీవితము నా జీవితము ఉందా? నీ జీవితం నా జీవితము ఉందా? ఏం చెప్పాడు యేసుక్రీస్తు? నేను వెళుతున్నాను, నేను మరలా వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి మీ యుద్ధకు వచ్చే సమయానికి మీరెలా ఉండాలి? పాపముతో, మురికితో, నిర్జీవ క్రియలతో, ఏమని ఇలాంటి వాటన్నిటిని మీ జీవితాల్లో పెట్టుకుంటే మీరు ఎత్తబడే వారిగా ఉంటారా? విడవబడే వారిగా ఉంటారా? విడవబడే వారిగానే ఏంటి? లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని 30 ఏళ్ల నుంచి సంఘంలో ఉండి ప్రార్థనలు చేసి పాటలు పాడి వాక్యం చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా ఏమవుతాం చెప్పండి? యేసు వచ్చే సమయానికి మనందరికి తెలిసిన పనివాడే జీతమునకు పని చేసినడికి సాగరిస్తారా? మీ కంపెనీలో చెప్పండి. ఎందుకంటే యేసుక్రీస్తు కంపెనీ గురించి మీకు చెప్తా ఉంటే మీరు మొక్కలు ఎలా పెడుతున్నారు తప్ప ఎవరు మాట్లాడట్లేదు. మీ కంపెనీలో పని చేయడానికి సాగరిస్తారా? జీతం ఇస్తారా? మరి పనివాడే జీతమునకు పాత్రుడన్న దేవుని లేఖనాన్ని బట్టి ప్రియులారా మనం ఎలా మారాలి చెప్పండి? క్రియను చేయాలి. పని అంటే ఏంటంటే జీతం ఎప్పుడు వస్తుందంటే పడుకుంటేస్తారా? జీతం పని చేయాలి, క్రియ చేయాలి, చెమటోడ్చాలి, కష్టపడాలి కదా. అప్పుడే కదా మన కంపెనీ మనకు సహకరిస్తుంది. అవునా కదా? మరి దేవుడిచ్చే యేసుక్రీస్తు ఇచ్చే జీవము ఏం జీవం? జీతం ఏంటి? యేసుక్రీస్తు ఇచ్చే జీతం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు నందు కృపావరము ఏంటి? ఆయన ఇచ్చే జీతము. పాపము వల్ల వచ్చు జీతమేమో మరణం, అది మనకు బాగా తెలుసు. రెండవది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు నందు కృపావరము ఏంటి? నిత్య జీవం. యేసుక్రీస్తు ఇచ్చే జీతం ఏంటో తెలుసా? దుబాయ్ ధరంసేమి ఇయ్యడు యేసుక్రీస్తు. మీరు అనుకుంటున్నారేమో అందరికి 1000 రూపాయల కట్టలు ఇస్తాడని. దుబాయ్ ధరంసేమి ఇవ్వడు యేసుక్రీస్తు. ఏమిస్తాడు? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది ఏంటి? ఆయన ఇచ్చే జీతం ఏంటి? నిత్య జీవం. ఆ నిత్య జీవం, ఆ యజమాని నీకు జీతం ఇవ్వాలి అంటే యేసు వచ్చే సమయానికి నువ్వు పనివాడివై ఉండాలి, పని చేసిన వాడివై ఉండాలి, కష్టించిన వాడివై ఉండాలి, శ్రమించిన వాడివై ఉండాలి, చెమట ఓడ్చిన వాడివై ఉండాలి. గనుక ప్రియులారా
మన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో అన్నిటినీ దాటాము. దేవుని మహాకృపను బట్టి, అనేక మంది ప్రార్థనలను బట్టి, లోకంలో తిరుగుతున్నటువంటి మనల్ని దేవుడు ఎవరి ప్రార్థన ద్వారా, ఎవరి వాక్యం ద్వారా మనల్ని దేవుడు తన యుద్ధకు పిలుచుకున్నాడు. వెరీ గుడ్. లోకాన్ని విడిచిపెట్టావు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు. గుడ్. సంఘ సామసంలో ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు కదా. ఇన్ని చేస్తున్న మనకు ఇంకేదో కొదువుగా ఉన్నది. క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ మృతమైన విశ్వాస జీవితము సజీవంగా మారాలి అంటే దానికి కావాల్సింది ఒకే ఒకటి. ఏంటి? క్రియలు. అంతే కదా. క్రియలు లేని విశ్వాసం దేంతో పోల్చాడు చెప్పండి యోహాను గారు? ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము అలాగే మృతం. గనుక ప్రియులారా, అట్టి భక్తి జీవితం, మృతమయమైన భక్తి జీవితం కలిగితే ఫలం ఉంటుందా మనకు? చెప్పండి. మృతమయమైన భక్తి జీవితం మనకు అవసరమా? సజీవమైన భక్తి మనకు అవసరమా? చెప్పండి కదా. గనక మనకి ఏదైతే కొద్దిగా ఉన్నదో దాన్ని మనము సరి చేసుకోవాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరేం చేయండి? మారు మనసు పొందండి. ఇంతవరకు బాగానే ఉంది. అందరం మారు మనసు పొందామా లేదా? పొందారా లేదా? చేతులు లేకుండా అందరు పొందారు కదా. ఇప్పుడు లూకాసు వార్త 3:38 రండి. 3:8. మారు మనస్సు పొందామని మీరు అందరూ అన్నారు, అవునా కదా? బాప్తీసం తీసుకున్న మనం అందరం ఏం పొందాము? మారు మనసు పొందే బాప్తీసం తీసుకున్నాం కదా. మారు మనసు పొందిన మనందరితో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, మారు మనస్సుకు తగిన ఫలములను మీరు ఫలించండి. అంటే అర్థం ఏంటి? ప్రభువా నేను మారాను ప్రభువా. అరే నువ్వు మారాననే మాట చెప్తే కుదరదు. నువ్వు మారానంటే క్రియ చేసి చూపించి నాకు. నువ్వు మారావు. ఎలా మారావు? నాకు కనిపించాలి. నువ్వేం చేయాలి? దాన్ని మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఆత్మ ఫలాలు ఎన్నండి? 9. మనకు అన్నీ తెలుసు. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇవన్నీ బట్టి పట్టడంలో కాదు, మన బ్రతుకులో ఉండాలి. అది మారు మనసుకు పొందిన ఫలములు ఫలించండి అంటే ఆ ఫలాలు మన భక్తిలో ఉండాలి, మన బ్రతుకులో ఉండాలి, బట్టిలో కాదు. మంచిది. చిన్నపిల్లలకు బట్టిలో నేర్చుకుంటారు, సంతోషం కదా. ఇవి మనందరి ఆత్మీయ జీవితాల్లో ఏమండి కుంటి పడేటట్టుగా చేస్తున్నాయి, ఎదగలేకుండా చేస్తున్నాయి. కనుక ఏదైతే కొత్తగా ఉన్నదో దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ ముందుకు వెళితేనే సంపూర్ణము అవుతుంది ప్రియులారా కదా. మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి. మీరు మారారు, మీ మనసులు మారాలని మీరు చెప్పారు నాకు. దేవుడితో చెప్పామలేదా మనం బాప్తీసం అందు? ఆ దేవుడు ఏమంటుందంటే మనతోటి, వెరీ గుడ్, మీరు మారమని చెప్తున్నారు కాబట్టి మీరు మారు మనసు పొందారు, సంతోషం. మారు మనసు పొందిన దేవుని పిల్లలతో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి, చూపించాలి. ఆ ఫలమును తీసుకున్నాను. ప్రభు నేను మారని, ఇదిగో నా ఫలం, ఇదిగో నా ఫలం అని ప్రభువుకు చూపించాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు అక్కడ. ఫలం అంటే మనకేం మనం చెట్లం అండి మనకు ఫలం రావడానికి. అంటే దాని అర్థం ఏంటి? మన క్రియాఫలం, మన యొక్క క్రియాఫలం. ప్రియులారా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:20. దేవుని రాజ్యము ఎందుకు వచ్చాం మనం సంఘంలోనికి? యేసుక్రీస్తు ఎందుకు పిలిచాడు? యోహాను గారు ఎందుకు పిలిచారు?
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి, మీరు వచ్చేయండి పరలోక రాజ్యానికి అని పిలిచాడు. మనం కూడా వచ్చేసిన సంతోషమే కదా. ఇప్పుడు ఏమంటాడు? దేవుని రాజ్యము అది రావాలంటే, అందులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, యేసుక్రీస్తు కూర్చున్న ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అంటే మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. దీని అర్థం ఏంటండి? ప్రార్థన మనం పెదవులతో చేస్తాం కదా, పాటలు నోటితో పాడుతాం అంతేనా, వాక్యాన్ని ఏం చేస్తాం? చదువుతాం, కళ్ళతో నోటితో చదువుతాం వాక్యాన్ని. ఇవన్నీ చేయాలి, వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? శక్తి. శక్తి ఎక్కడ ఖర్చు అవుతుంది కదా? శక్తి ఎక్కడ ఖర్చు అవుతుంది చెప్పండి? శక్తి పని చేస్తే ఖర్చు అవుతుంది, చెమట వస్తే ఖర్చు అవుతుంది కదా. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. శక్తిని ఖర్చు చేయాలి. దాంట్లో పని ఉంది, దాంట్లో కష్టం ఉంది, దాంట్లో చెమట ఉంది, దాంట్లో త్యాగం ఉన్నది. దేవుని రాజ్యం ఏమన్నా భూమి మీద మనకు సీట్ రావాలంటే ఊరికి వస్తుందండి? ఏమన్నా మెడికల్ సీట్ రావాలంటే ఊరికి వస్తుందా? రాజకీయ నాయకులు కూర్చుంటున్నారు కదా ఎన్నో సీట్ల మీద, సర్పంచ్ దగ్గర నుంచి పడితే ప్రధానమంత్రి దగ్గర దాకా. ఆ సీట్ రావాలంటే ఊరికి వస్తుందా? భూమి మీద మన కళ్ళ ముందున్న ఏది కూడా ఊరికే రానప్పుడు దాని కొరకు వెచ్చించి ప్రయాసపడి కష్టపడి శక్తిని ఖర్చు చేస్తున్నప్పుడు మహిమాన్వితమైన మహాలోకం పరలోకం, ఆ పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడిన నీవు నేను ఊరికేనే వచ్చేస్తుందన్న భ్రమలో బ్రతుకుతుందండి క్రైస్తవ్యం. ఊరికేనే వచ్చేస్తుంది. ఆదివారం అలా వెళ్ళి ఇలా వస్తే అండి, చాలా మందికి దేవుని సన్నిధి అంటే భయం ఉందండి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి తీరాలి, ఏది ఏమైనా సరే. కుటుంబం, భార్య, పిల్లలు చక్కగా వెళ్తారు. కొంతమందికి ఆ భయం కూడా, వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా క్రైస్తవులే. సంవత్సరానికి ఒకసారి వచ్చినా, పండుగకి ఒకసారి వచ్చినా వాళ్ళు కూడా క్రైస్తవులే. అంటే ఎటు పోతుంది చెప్పండి క్రైస్తవ సమాజం? ఈ భయభక్తులు ఉండి ప్రతి వారం వచ్చిన వారైనా కానీ పరలోకం వెళ్తారంటే నామకార్థంగా వారి అటెండెన్స్ పూర్తవుతుందే తప్ప దానితో పరలోక రాజ్యము రాదు. ఏమంటుంది ఇక్కడ? దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. 19వ వచనం, పై వచనం. ప్రభువు చిత్తమైతే వచ్చి పౌలు అంటున్నాడు సంఘానికి లేఖ రాస్తూ, ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే నీ యొద్దకు వస్తాను. ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు. అప్పటికి సంఘంలో కొంతమంది ఉప్పొంగుతున్నారట, మాటల చేత, క్రియలు లేవు. మాటల చేత ఏం చేస్తున్నారట? ఉప్పొంగుతున్నారట. వారి మాటలను కాదు, ఉప్పొంగుచున్న వారి మాటలను బట్టి కాదు, వారి శక్తినే తెలుసుకుంటాను. వాళ్ళు ఏం చేశారో సంఘం కొరకు, దేవుని కొరకు, ఏ పనిలో ఉన్నారో, ఎక్కడ చెమటొచ్చారో, ఎక్కడ వారి త్యాగాన్ని పెట్టారో, నేను వారిని ఉప్పొంగుచున్న వారి మాటలతో కాదు వారి క్రియతోనే నేను వారిని ప్రశ్నిస్తాను అని ఆవేదనతో మాట్లాడాడు దైవ సేవకుడు. అదే దేవుని వాక్యం కూడా మనల్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, ఎలా ఉంది? శక్తితోనే ఉన్నది. నిజంగా శక్తితోనే ఉంది ప్రియ, త్యాగాలతో ఉంది, కష్టంతో ఉంది. ప్రారంభ శతాబ్దంలో ఉన్న దేవుని పిల్లలు, అపోస్తలులు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు తమకున్న చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి ప్రాణత్యాగాలు చేశారు. తమకు కలిగిన దాన్ని దేవునికి సమర్పించారు. అలా త్యాగాలు చేశారు కనుకనే ఎక్కడో మధ్య ఆసియాలో ప్రారంభమైన జ్ఞాన బోధ ఈరోజు ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. ఎంతమంది త్యాగాలు ఉన్నవి, ఎంతమంది భక్తి పరుల రక్తం ఉంది ప్రియులారా అందులో. ఏమంటే కష్టపడ్డారు, వాళ్ళు చెమటోడ్చారు, రక్తాన్ని చిందించారు, తమకున్న దాన్ని దేవునికి సమర్పించారు.
అలాంటి మహోన్నతులమైనటువంటి త్యాగ విశ్వాస వీరుల త్యాగాలలో నుంచి, చెమటలో నుంచి, రక్తంలో నుంచి ప్రియులారా వారు చేసినటువంటి త్యాగానికి ఫలితమే ఈరోజు ప్రపంచ నలుమూలగా విస్తరించినటువంటి దేవుని వాక్యం. త్యాగంతోని, కష్టంతోని ప్రియులారా వాళ్ళు సంపాదించుకున్నారు. అది కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది కదండి. మధ్య ఆసియాలో పుట్టినటువంటి ఈ జ్ఞానబోధ ఈరోజు ప్రపంచాన్ని చుట్టేసింది అని చెప్పి ఎవరు పరిగెత్తారు, ఎవరు తీసుకెళ్లారు? నీలాంటి నాలాంటి దేవుని పిల్లలే శక్తికి ఖర్చు చేశారు, చెమటోడ్చాడు, రాజ్యాలకు ఎదురు నిలిచారు, ప్రభుత్వాలకు దీటుగా నిలబడ్డారు, ప్రాణాలైనా విడిచిపెట్టారు. కానీ ప్రభువును మాత్రం ప్రకటించుట మానలేదు. కనుకనే ఈరోజు ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న నీకు నాకు యేసుక్రీస్తు సువార్త అందింది. ఈరోజు నీవు నేను నిలబడ్డాము కానీ బలపడడం లేదు, దేవుని పనిని ముందుకు నడిపించడం లేదు. కనుక ప్రియులారా, వారి బాధ్యతను సంపూర్ణం చేసినప్పుడు నీవు కూడా నీ బాధ్యతను సంపూర్ణము చేయగలవా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడు ధనాన్ని కూర్చుకోమన్నాడా వద్దన్నాడా? చెప్పండి. చెప్పండి ఏదైనా ఒకటి. మీరు ధనమును కూర్చుకోనండి అన్నాడా లేదా? ఏమన్నాడు మరి చెప్పండి. ధనమును కూర్చుకుని వద్దన్నాడు. ఏమండి, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. నిన్ను అడిగాను లేండి, వీళ్ళకు ఎక్కడ దెబ్బలలో వీళ్ళందరికీ ప్రశ్న అడిగాను. దుబాయ్లో అందరు కష్టపడుతున్నారా? సాలరీ వేస్తున్నారండి? దుబాయ్లో మీ అకౌంట్లో ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి చేతి చెప్పండి. దుబాయ్లో ఇక్కడ మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పండి. ఉన్నాయమ్మా? చెప్పండి. అదేంటి, కష్టపడుతున్నారు కదా, ప్రతి నెల సాలరీ వస్తుంది కదా, డబ్బులు వస్తున్నాయి కదా, మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బు అంతా అని? ఏం చేస్తున్నారు? మహా తెలివి పరులు కదా మీరు. ఇందులో వచ్చిన సాలరీ అంతా తీసేసి ఇక్కడ మీకు కావాల్సిన ఖర్చులకు ఉంచుకొని ఎక్కడికి పంపిస్తున్నారు? ఇండియా ప్రాంతంలో ఉన్న అకౌంట్లో నింపుతున్నారు ఇలా. అదేంటి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీకు తిండికి కావాలి, మీకు బట్టలకు కావాలి, మీ అవసరాలకు కావాలి, మీ ఆనందాలకు కావాలి, డబ్బు మీకు కదా అవసరం. ఇక్కడ కష్టపడుతున్న నీవు, ఇక్కడ సంపాదిస్తున్న నీవు, ఇక్కడ నాకు వద్దు అని చెప్పి దీన్ని ఎక్కడో భద్రపరుస్తున్నావు. ఎందుకు? ఇది నా దేశము కాదని, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నా భార్య పిల్లలు కుటుంబము స్వదేశంలో ఉన్నారు కనుక నేను అక్కడికి వెళ్ళి అక్కడ నా లైఫ్ అద్భుతంగా ఉండాలంటే ఇక్కడ కడుపు కట్టుకొని మరి ఏం చేస్తారు? ఇక్కడ సంపాదించింది అక్కడ దాస్తున్నాం. అది తెలియదా కదండి. మరి జ్ఞానం నీకు అర్థమైనప్పుడు ఈ దేశాన్ని విడిచి మరొక రోజు నేను ఏదో ఒక రోజు నా దేశానికి వెళ్ళిపోతానన్న స్పృహ ఉన్న నీవు ఈ లోకాన్ని విడిచి నేను మరో లోకానికి వెళ్ళాలన్న ఆలోచన క్రైస్తవుడికి కూడా లేకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఉంటామా? ఇదే లోకంలో ఉంటామా? మన తాతలందరూ వెళ్ళిపోయారు లేదా? మన తండ్రులు, మన స్నేహితులైన వారు, రక్త సంబంధం ఎంతో మంది కాలం చేసిన వారు, మనకు నెరవైన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కదా. నీవు నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే మరి వెళ్ళకముందే అక్కడ డిపాజిట్ చేసుకోవాలా వద్దా? ఇక్కడ ఉంటున్నాడు, ఇండియాలో డిపాజిట్ చేశావు, అది నీకు అర్థమైంది. కానీ ఈ లోకంలో ఉంటుండగా నువ్వు వెళ్ళవలసిన లోకంలో ధనమును సమకూర్చుకోవాలి, సంపాదించాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న వారు క్రైస్తవులు. ప్రియులారా, ఇందాకేం చెప్పారు? ధనమును కూర్చుకోవద్దన్నారు కదా. కూర్చుకోవాలా? చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం కూర్చుకోమని చెప్పాడు దేవుడు.
కానీ ఎక్కడ కూర్చుకోమన్నాడు, ఎక్కడ తనడు మనకు అర్థం కదా. కాబట్టి ఈ ఆజ్ఞలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 వచనం చదివి మళ్ళీ తర్వాత 19కి వద్దాం. పరలోకమందు పరలోకమందు మీరు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. మళ్ళా గట్టిగా అందరు వినాలి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. ధనమును ప్రభు ఇండియాలో అకౌంట్ తీయాలంటే ఎన్ఆర్ఐ అకౌంట్ నాకు తెలుసు కదా. ఎక్స్చేంజ్కి వెళ్తేమంటే అండి యూఏ ఎక్స్చేంజ్కి వెళ్ళినా ఉంటాయి కదండి. ఆ ఎక్స్చేంజ్ ఏ ఎక్స్చేంజ్కి వెళ్ళినా మనకి ఏం చేస్తారు వాళ్ళు, ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు, అవునా కదా. మరి పరలోకం ముందు ధనము కూర్చుకోవాలంటే ప్రభు అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? అసలు ఇక్కడ డబ్బులు వేస్తే అక్కడికి వెళ్తాయా? అక్కడ డిపాజిట్ అవుతాయా? ఇక నువ్వు కష్టపడుతూ సంపాదించిన ఏంటి ధరమ్స్ కదా. ఈ ధరమ్స్ని తీసుకొని వెళ్ళి నువ్వు బ్యాంకులో కట్టగానే అవి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా నీ యొక్క ఖాతాలో జమ అయిపోతున్నాయా లేవా? ప్రతి నెల చేసేదే కదండి, తెలియదా ఏంటి కదా, డిపాజిట్ అయిపోతున్నాయి. ఇది భూమి మీద ఉన్న నీ టెక్నాలజీ అయితే యేసుక్రీస్తు ఏమంటాడు, పరలోకమందు మీరు మీ కొరకు ధనమును కూర్చుకొనండి అన్నాడా, కూర్చుకోవద్దు అన్నాడా? మరి ఇండియాలో నింపడం తెలిసింది మనకు, మన అకౌంట్లో. మరి పరలోకపు అకౌంట్లో ఏమైనా డిపాజిట్ చేశారా? జీరో బ్యాలెన్స్ స్టార్ట్ చేశారా? 19వ వచనం చదవండి. భూమి మీద మీ కొరకు ధనము ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నాలేస్తారు. ఏమండి, ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నారు ఒక ఆడవాళ్ళకి నగలంటే మహాపిచ్చి కదండి కదా. బాగా ఆభరణాలు వేసుకుంది, ట్రైన్లోకి వెళ్ళి కూర్చోగానే టికెట్ తీసుకుని టికెట్ చెక్ చేసే టీసీ మాస్టర్ వస్తాడు కదా, వస్తూ చెప్పాడు, అక్కడ రాసింది ఆల్రెడీ, ట్రైన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఆయన వస్తూ అమ్మ ఎందుకైనా మంచిది, ఈ ట్రైన్ చాలా ప్రమాదం, ఇందులో దొంగలు చాలా ఎక్కువ ఉంటారు, ఎవరి వస్తువులకు వాళ్ళే మీరే బాధ్యత, బంగారం ఉన్న వాళ్ళు దయచేసి జాగ్రత్త పడండి అనేసరికి పెట్టుకున్నవన్నీ టకా 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 ఒలిసి సంచిలో పెట్టేసిందండి. ఎందుకు? భూమి మీద మీరు ధనమును కూర్చుకునవద్దు, చిమ్మట తినివేస్తుంది, దొంగలు ఏం చేస్తారు? ఇక్కడ సేఫ్టీ లేదు, ఇక్కడ సేఫ్టీ లేదు. మీరేం చేయాలంటే భూమి మీద దేవుని పిల్లలైన మీరైనా కానీ పరలోకమందు మీ కొరకు మీరు ధనమును, ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. వెళ్ళవలసిన నీకు వెళ్ళక ముందే అక్కడ నీకంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే అక్కడ నీవు కూడా ధనాన్ని సమకూర్చుకోగలిగితే ప్రియులారా, నువ్వు వెళ్ళిన తర్వాత హ్యాపీగా బ్రతకడానికి ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత హ్యాపీగా బ్రతకడానికి ఉంటుంది. మరి పరలోకంలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పరలోకంలో ధనం సంపాదించాలంటే, డిపాజిట్ చేయాలంటే చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రోజు నీవు నేను అందరం వెళ్ళవలసిన వారమే కదా. రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు,
మేలు చేయాలి. నంబర్ 1, సత్క్రియలను ధనము సత్క్రియలు అనే ధనమును, గెలవాలను. సత్క్రియలే పరలోకంలో కన్వర్ట్ అయ్యే ధనం. భూమి మీద నువ్వు చేసే సత్క్రియనే పరలోకమందు నీకు సమకూర్చబడే ధనం. ఔదార్యము గలవాలను. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. వారికి ఆజ్ఞాపించుము. ఒక దైవ సేవకుడు ఒక సంఘానికి లేఖను రాస్తూ ప్రియులరా ఏం చెప్తున్నాడంటే, వాస్తవమైన జీవమును మీరు సంపాదించుకోవాలి. వాస్తవమైన జీవమును మీరు సంపాదించుకోవాలి. నిమిత్తము ఆ జీవమును మీరు సంపాదించుకోవాలంటే, రాబోయే జీవితానికి మంచి పునాది మీరు వేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? మేలు చేయాలి. సత్క్రియలు అనే ధనము. మీరు ఎన్ని సత్క్రియలు చేస్తే, ఎన్ని దేవుని కార్యక్రమాలు చేస్తే, దేవుని పనిలో మీరు ఎంతగా ఉంటే అంతగా మీ ధనము పెరిగిపోతుంది. ఎందుకు? పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు ఇక్కడ డ్యూటీ చేస్తే నీ కంపెనీ చేస్తుంది, ఇన్ని రోజులు వీడు వచ్చాడు డ్యూటీ, అయితే వీడి అకౌంట్లో ఇంత వెయ్యాలన్నది నీ కంపెనీకి తెలిసినప్పుడు ముల్లోకాలను కలగజేసిన తండ్రి కూడా నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆ దేవుని పనిలో, ఆ సత్క్రియల్లో, ఆ మేలు చేయటంలో మనము దేవుని పనిలో ఎంతగా వాడబడితే, ఎంతగా నడిస్తే, సమయాన్ని ఇస్తే, త్యాగం చేస్తే, మన ధనాన్ని వెచ్చిస్తే, దేవుని పని ముందుకెళ్తున్నప్పుడు ఏమండి, పనివాడు జీతమునకు పాత్రుడు. కనుక దేవుని పని ఎంత చేస్తే అంత దేవుడు నీ అకౌంట్లో, ఏ అకౌంట్? పరలోకం. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు ప్రియుడు? కళ్ళ ముందు ఉన్న జీవితాన్ని చూస్తున్నాడు, కళ్ళ ముందు ఉన్నది నమ్ముతా, తర్వాత చూద్దాంలే అనుకుంటున్నాడు. నువ్వు చూద్దాంలే అనుకుంటావు. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను చూసే టైం వస్తుంది. దేవుడు చూసేసరికి నీవు భూమి మీద ఉండవు. కనుక పిల్లలు ఏదైనా ప్రియుల ముందుగా ఆలోచించాలి, ముందుగా సిద్ధపడాలి, ముందుగా జాగ్రత్త పడితే ప్రియుల జీవితాలు బాగుంటాయి. అందుకే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అండి? ఈరోజు ఏం చేస్తున్నాం చెప్పండి? పాలసీలు కడుతున్నారు, ఎల్ఐసి పాలసీలు. ఎందుకు కడుతున్నారు? ఈరోజు ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆదాయం ఉన్నప్పుడు నేను కొన్ని డబ్బులు దాచుకుంటే వృద్ధాప్యం అంతా అవి నాకు ఉపయోగపడతాయని, ఆసరగా ఉంటాయని. అవునా కాదా? ప్రియారా, మనం కష్టపడి సంపాదించినంత వరకు బాగానే ఉంటుంది, కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే, స్నేహితుల మధ్య కానీ. ఒక్కసారి మన ఆదాయం ఆగిపోయింది అనుకోండి, ఒక్కసారి మన శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి, సత్తువ చచ్చిపోయింది అనుకోండి ప్రియులారా, మనము ఎవరికైతే సంపాదించి పెట్టామో అనేకులు ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. మీరు ఆలోచించండి. కన్న తల్లి తండ్రి లేని భూమి మీద ఎవరిదైనా బ్రతుకుందా? కానీ ఆ కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వారిని ఇక్కడ అనాథ శరణాలయాలలో వేస్తున్నారు. ఎంతమంది కుమారులు లేరు, ఎంతమంది కుమార్తెలు లేరు చెప్పండి? వృద్ధాప్యమందు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఇంట్లో నుంచి తన్ని తరిమేసి, మీరు అశుభ్రంగా ఉన్నారు, మీ వల్ల మాకు ఇబ్బంది ఉంది, మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం, మీరు మా ఇంట్లో ఉండటానికి వీలు లేదని వారి రెక్కల మొక్కలు చేసుకొని కట్టిన ఆ ఇంట్లో వాళ్ళనే ఉండనివ్వకుండా తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా అనాథ శరణాలలో చేస్తున్న, ఓల్డేజ్ హోమ్లో చేస్తున్న వారు లేరా? అంటే ఈ భూమి మీద సంపాదించి పెట్టిన నీ వాళ్ళైనా నిన్ను మోసం చేస్తారేమో కానీ దేవుడు మాత్రము తన నామమును బట్టిన చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులను, దేవుని పిల్లలుగా విశ్వాస జీవితాలు కలిగినటువంటి మనము మన యవ్వన కాలంలో దేవుని కొరకు ఏ పని అయితే చేస్తామో, ఏ కార్యం అయితే తలపెడతామో, ఏ సత్క్రియలు అయితే చేస్తామో, మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఆ ఉపచారము చేస్తూ, ఆ సత్క్రియలను చేస్తూ, దేవుని పనిని చేస్తూ
ఇంకను చేయుటుండుట చేత తన నామమును బట్టి దేవుని నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనుషులు అన్యాయస్తులేమో కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు కట్టిన ఇంట్లో నువ్వే ఉండకుండా నిన్ను బయటికి నెట్టేస్తారేమో మనుషులు, కానీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఈ యవ్వన కాలంలో దేవుని కొరకు నడుం కట్టి నువ్వు చేసే ఉపచారం ఏదైతే ఉందో ప్రియులారా, మీరు చేసిన కార్యములు, సత్క్రియలు, దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గనక ప్రియులారా, దేవుని కొరకు మనం ఏం చేసినా మనుషులు గుర్తుండదేమో, మన పక్క వాళ్ళకు గుర్తుండదేమో, కానీ ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. నా కుమారుడు నా కొరకు కష్టపడ్డాడు, నా కొరకు త్యాగం చేశాడు, నా కొరకు ధనాన్ని ఇచ్చాడు. ఇగో నా పని కొరకు, సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనం ఏం చేసినా ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, మీరు చూపిన ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుని కాదు. ప్రతిదాన్ని చూస్తున్నాడు ప్రియులారా, దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఎంతటి మహత్తర భాగ్యాన్ని కలిగి ఉన్న మరొకసారి ఆలోచించండి. మనుషులు ప్రియులారా ఒకానొక సమయంలో విడిచిపెడతారేమో, మన కన్న పిల్లలే విడిచిపెడతారేమో, కట్టుకున్న భార్య విడిచిపెడతారేమో. యోబు భార్య లేదండి, ఎంతవరకు ఈ యథార్థతను వదలకుందు ఒక్కసారి దేవుణ్ణి దూషించి మరణంకా అన్నది. అప్పటి వరకు మహారాజు ప్రక్కన ఏమండి రాణిలా ఎంత వైభోగాన్ని ఏమండి అనుభవించిందండి, ఎంత విలాసవంతమైన జీవితాన్ని జీవించిందండి ఆయన. దేవుని కొరకు కష్టం రాగానే ఓర్చుకోవాలా వద్దా? ఏమండి, దేవుణ్ణి దూషించి నువ్వు మరణంకా అంది. కనుక పిల్లారా, మనుషుల వైఖరి అలా ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు అందరూ మన వాళ్ళే, మన దగ్గర డబ్బులుంటే ఏమంటే అందరూ మన చుట్టే తిరుగుతారు కదా. ఒకసారి మనం అప్పుల పాలైతే, పేదరికంలో కూడిపోతే, నష్టపోతే ఎవడైనా పలకరిస్తామండి? మన బెస్ట్ ఫ్రెండ్ అనుకొని పేరు పిడి చేసుకుంటాం చూడు, ఆడ అస్సలు దగ్గరికి రాడు. ఎందుకు? వీడి దగ్గరికి వెళ్ళానంటే ఖచ్చితంగా అడుగుతాడు కనుక దూరంగా ఉంటాడు కదా. మనుషులు అన్యాయస్తుడేమో, కానీ దేవుడు తన ప్రేమను బట్టి, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. చివరిగా ఒక్క మాట చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త మనందరికీ తెలిసిన సందర్భము. ప్రపంచమంతా పట్టబడుతున్నది అక్కడే, ప్రపంచమంతా ఆగిపోతున్నది అక్కడే, ప్రపంచమంతా నిలిచిపోతున్నది అక్కడే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు వచ్చి ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని యేసుక్రీస్తుని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేస్తే వెళతాను ప్రభు అన్నాడు. అంటే ఆల్రెడీ నేను చేస్తున్నాను చాలా కార్యక్రమాలు, నాకు తెలుసు. అయినా నువ్వు బోధకుడు కాబట్టి నేను అడుగుతున్నాను, నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలని అడిగాడండి. అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు అక్కడే నీవు జీవంలో ప్రవేశించబోని ఎడలా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడండి? అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడా? గ్రీన్ కార్డు కావాలనుకుంటున్నాడా? చెప్పండి. అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడా? లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? నిత్య జీవంలో ప్రవేశించాలని అనుకుంటున్నాడు. ఎంత గొప్పడండి! ఈరోజు దేవుని పిల్లలుగా క్రైస్తవ కుటుంబాలలో ఉన్న వారందరూ ఏమాలోచిస్తున్నారో తెలుసా? ఆడపిల్ల అయితే డాక్టరు, మగవాడైతే ఇంజనీర్. ఈ 2 చదువులు చదివించాలి. తర్వాత ఏం చేయాలి? దేశాలు ఎక్కించాలి. ఆ తర్వాత అమెరికా, లండన్, ఎక్కడికెక్కడికో పంపించాలి. అదే ఘనత అనుకుంటున్నారు ఈరోజు సమాజం. కానీ ఈ యవనస్తుడు వచ్చి ఏమడిగాడో తెలుసా? యేసుక్రీస్తును, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాను. అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎప్పుడైనా అడిగామండి?
అంతెందుకంటే నిత్య జీవం వెళ్ళటానికి ఇదిగో క్రియలు చేస్తేనే వెళతారని ఇంత ఖచ్చితంగా వాక్యం చెప్పిన నడుం కడతామా? విని విడిచిపెడతాం అంతే. కనుక ఈ యవనస్తుడు ఎంత కమిట్మెంట్గా ఉన్నాడో ఆలోచించండి. నిత్య జీవం పొందడానికి నేను చేయాలని అడిగాడు. చదవండి. ఈ మంచి దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడక్కడే నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. ఫస్ట్ ఏంటి? చదవండి. అతడు ఏ ఆజ్ఞలనైనా ఆయన అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులకు సన్మానింపు, నిన్ను వారు నీ పొరుగు వారిని ప్రేమించు అను ఆజ్ఞలేను పాటించాలి అని అన్నాడు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ ఏమంటే ఇక లోకాసువార్తలో మీరు చూస్తే అద్భుతంగా ఇవన్నీ బాల్యము నుండి నేను అనుసరించుచూనే ఉన్నాను. ఎప్పటి నుండి? బాల్యము నుండి. ప్రియుల ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను అనుసరించడం అంటే అంత సామాన్యమైన విషయము కాదు. బాల్యము నుండి అన్ని అనుసరించుతూనే ఉన్నానంటే మనకంటే భక్తిలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో ఆలోచించండి. అవునా కాదా? ఉన్నాడా లేదా? నోరు కట్టుకున్నాడు, కడుపు కట్టుకున్నాడు. ప్రియులారా, ప్రతి విషయంలోని ప్రియులారా దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతికాడు. అందుకే ఈ మాట అనగలిగాడు. ఏమని? ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను అనేసరికి ప్రభు ఏమన్నాడు? వెరీ గుడ్, పరలోకం నీకే ఇచ్చేసాడా? ఏమన్నాడు? అందుకు యేసు అయితే వెరీ గుడ్, ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించావా? అయితే నీకు 75 మార్కులు వచ్చినట్టే లెక్క అన్నాడు. దాని అర్థం అది అంతేనా? దాని అర్థం నీకు 75 మార్కులు వచ్చాయి. నువ్వు పరిపూర్ణుడు మగుటకు కోరిన ఎడల ఇంకా 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 నువ్వు అధికం కావాలంటే 75 మార్కులు వచ్చేస్తే సరిపోదు, ఇంకాస్త కావాలి. నువ్వు పరిపూర్ణుడు కావాలి. అర్థమవుతుందా? నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్ము. ఇవన్నీ చేసావు, వెరీ గుడ్, బాగుంది. యేసుక్రీస్తు అభినందించాడు. బాల్యం నుంచి వీటన్నిటిని నువ్వు అనుకూలను కట్టుబడి ఉన్నావు కదా, నెరవేర్చావు కదా, వెరీ గుడ్. అయితే నీవు జీవంలోకి ప్రవేశించాలంటే ఇంకొకటి కొదవగా ఉన్నది. అదే మాట అన్నాడు కదా యేసుక్రీస్తు. అందుకు నీవు పరిపూర్ణుడు. ఆయన ఏమంటున్నాడు అంటే, అందుకు ఆ ఎవరు ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను, నాకు కొదువ ఏమని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకు యేసు పరిపూర్ణుడు ఒకట కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు ఎప్పుడండి? నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చేసేయు. ఎందుకు? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే. ఆ ధనాన్ని పనిచేసావనుకో నీ హృదయం ఎక్కడ ఉంటుంది? అప్పుడు దేవుని దగ్గర ఉంటుంది. నీ ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని యేసుక్రీస్తు చెప్పిన మాట వినాలా వద్దా? ఎందుకు? పరలోక నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని ప్రశ్న అడిగాడు. నువ్వు ఇది చేస్తే నిత్య జీవనకి వెళ్తావని యేసు చెప్పాడు. వినాలా వద్దా? ఏం చేశాడు చూడండి. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని, ప్రభువా నువ్వు ఇంకేదైనా విడిచిపెట్టమంటే విడిచిపెడతాను, కానీ ధనాన్ని విడిచిపెట్టమంటే అవసరమైతే నిన్నైనా విడిచిపెడతాను, కానీ ధనాన్ని మాత్రం విడిచిపెట్టని. అక్కడ స్తంభించిపోయింది క్రైస్తవ్యం అంతా. ఏమండి? మాటలు కోటలు దాటుతాయి, కానీ క్రియలు ఎందుకు గడప దాటట్లేదో తెలుసా? త్యాగము లేదు, వెచ్చించే మనసు లేదు. ఏమండి? 100 మాటలు చెప్పాలంటే చెప్పగలుగుతామండి, కానీ పని జరగాలంటే మాటలతో జరగదు కదండి పని. ఏమంటుంది ఇక్కడ? అయితే ఆ యవనస్తుడు ఈ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రభువా ఆస్తి నమ్మంటావా? ధనం విషయానికి వచ్చేసరికి మీరు చూడండి, విశ్వాస జీవితాలను చూడండి ప్రియులారా, అనేకులను మీరు పరిశీలించండి.
మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రియులారా. ఎందుకు సంఘాలు ఎదగట్లేదు? ఎందుకు దేవుని పనిని పురికొల్పట్లేదు? ఎందుకు దేవుని పని ముందుకు వెళ్ళట్లేదు ప్రియులారా? ఆలోచించండి. 20 ఏళ్ళ జీవితం కలిగినటువంటి మన విశ్వాస జీవితంలో క్రియ ఎందుకు లేదు? నేను ఇది చేశాను దేవుని కొరకు, ఈ మీటింగ్ పెట్టించాను, ఇగో ఈ క్రియ చేశాను, ఇదిగో నలుగురికి వాక్యం చెప్పాను, 4 ఉన్న చోటుకి నేను కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాను, నా చెమటను చిందించానని చెప్పగలుగుతున్నామా? సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? వాక్యం కొరకు ప్రయాసాన్ని చేయగలుగుతున్నామా? ధనాన్ని వెచ్చించగలుగుతున్నామా? ఏ క్రియ లేకుండా ప్రియులారా పరలోకం రావాలంటే ఉచితంగా రాదు. గనుక ప్రియులారా అన్ని చోట్ల మనకు మార్కులు పడతాయేమో. పాటల్లో మార్కులు ఫుల్గా పడతాయి కావచ్చు, ప్రార్థనలో పడతాయి కావచ్చు, బైబిల్ చదివే విషయంలో మార్కులు పడతాయేమో, ఇంకా అన్నీ కావాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘ సాహసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి. ఇవన్నీ కలిగి ఉన్న నీవు ఇంకొకటి చేయాలి. నీకు కొదవగా ఉన్నదాన్ని చేస్తే నువ్వు సంపూర్ణతలోనికి వెళతావు. ఏంటది? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే నీ విశ్వాస జీవితం కూడా మృతమైపోతుంది. కనుక క్రియలు చేయండి. ఏ క్రియలు? మేలు చేయుచు సత్క్రియలను ధనము గల, ఏమన్నాడు అక్కడ? మేలు చేయుచు సత్క్రియలు అను ధనమును సంపాదించుకోండి. సత్క్రియలు, 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 వాక్య సంబంధమైన క్రియలు. నీవనుకున్నట్టుగా కాదు, యేసు చెప్పిన మాట ప్రకారంగా. యేసు చెప్పిన మాటల ప్రకారంగా దేవుని పని చెయ్యాలి. ఆ పని చెయ్యకపోతే, ఆ పని చేసిన వాడిగా నీవు నేను ఉండకపోతే ప్రియులారా, దేవుని పని అంటే పాస్టర్ గారు ఒక్కదే కాదది. దేవుని పని అంటే సంఘం. సంఘం అంటే నువ్వనే నా సంఘం అంటే అందరం కలిస్తేనే సంఘం. ఇది మన పని, ఇది మన పని ప్రియులారా. మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పక్కింటోడు హెల్ప్ చేస్తాడా? మనమే చేస్తామా? మనమే. ఎన్ని అప్పులైనా, ఎంత బాగైనా మనమే నడుము కడతాం, మనమే నిలబడతాం. మరి దేవుని పని అంటే మాకెందుకులే, అదే ఆ దేవుని పైన మనం చూపే ప్రేమ. ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడు, నేను వచ్చి మరలా మిమ్మును తీసుకొని వెళ్తాను. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపడిన వారిగా ఉండాలి. సిద్ధపడిన వారిగా అంటే మారు మనసు పొంది విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి, సంఘముతో కలిసి ఉండి, సావాసంలో పాల్గొని, పాటలు పాడుతూ, వాక్యాన్ని చదువుతూ, నానాటికి ఆ వాక్యంలో పరిశుద్ధి పొందుతూ, ఎదుగుతూ, నీ కళ్ళ ముందుకు వచ్చిన ఏ సత్క్రియనైనా సరే నీ యొక్క పాలిభాగాన్ని తెలియపరిచి, మేమందరం ఉన్నామని నడుం కట్టి, ఏమండి, దేవుని పనిని ముందుకు తీసుకువెళ్ళే మహాభాగ్యంలో మనం అందరము పాలు పంచుకోవాలి. ఆ సత్క్రియలను చేసిన వారమై ఉండాలి కదా. ఈ క్రియాఫలమే రేపు మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతుంది. కనుక పిల్లరా, ఈ క్రియలు లేకుండా ఉట్టి మాటలు కులాసాగా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. మనం కాలక్షేపానికి మందిరానికి రావట్లేదు, అవునా? చిన్నప్పుడు జోలపాడుతూ పడుకోబెట్టేదమ్మా కదా. నిద్ర రావాలంటే జోలపాట. కాలక్షేపానికి అయితే బయటకు వెళ్తాం. మరి సంఘానికి ఎందుకు వస్తున్నాం? దేని కొరకు చెప్పండి? వచ్చిన ప్రతిసారి దైవ సేవకులు ఎవరు నిలబడి ఇక్కడ వాక్యం చెబుతున్నా ఆ మాటలు దేవుడు నీకు నాకు అవసరమని పాలికిస్తున్నాడు. ఆ మాటల్ని వినాలి. ఆ మాటలను బట్టి మనలో ఉన్న దేవునికి ఇష్టం కాని అవిధేయతను విడిచిపెట్టి, ఏ విషయంలోనైతే మనం సరిచేసుకోవాల్సిందో ఆ మాటలకు తలదించి మనం సరిచేసుకొని ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుకుంటూ, బలోపేతం చేసుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ దేవుని పనిలో, వాక్యంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎవరు ఎక్కడ కుంటి పడిపోతున్నారు, ఎవరు ఎక్కడ మిస్ అయిపోతున్నారు, ఒకరినొకరు మరి ప్రేమ చూపుకుంటూ ప్రియులరా ఈ క్రియను, దేవుని యొక్క సన్నిధిని అనేకులకు మార్గదర్శకంగా మన యొక్క భక్తి జీవితాన్ని మరి అనేకులకు కనపరిచే విధంగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందపడే స్థితిలో మనం ఉండాలి తప్ప ప్రియులరా క్రియలు లేని
విశ్వాసం ప్రాణం లేని మృతం అన్నాడు. మరి అట్టి జీవితం వలన మనకేం ఉపయోగం లేదు, మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే పనివాడే జీతమునకు పాత్రుడు. ఏ పని? ఏబిఎం కంపెనీలో పనా, స్మార్ట్ గ్యాస్లో పనా? దేవుని పని, అంతేనా కదా? దేవుని పని చేసిన వాడికి దేవుడు ఇచ్చే జీతము ఏంట? జీతము నిత్య జీవం. ఆ జీతము పొందుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? దేవుని కొరకు, దేవుని పని కొరకు ఏమండి నలుగురిని పోకేయండి. మీరున్న ప్రాంతాల్లో నలుగురిని దేవుని సేవకు నడిపించండి. వాళ్ళకు వినిపించండి వాక్యం, వాళ్ళకి వినిపించండి. అన్న రాత్రి మాట్లాడుతూ మాట అన్నాడు, కష్టపడి దేవుని సన్నిధి తీసుకురావడమే నా పని, అతన్ని మార్చుకోవడం దేవుని పని కదా. ఎంత గొప్ప విశ్వాసం! నిజం ప్రియులారా, నడిపించడం మట్టుకే మన పని. ఎవరు నిలబెట్టి ఎవరు వాక్యం చెప్పినా ఆ వాక్యము దేవునిది, ఆ హృదయంలోనికి వెళుతుంది, ఆ హృదయంలో నాటుతుంది, ఆ హృదయమే ప్రశ్నిస్తుంది, నీ జీవితం ఎందుకు ఇలా ఉంది, దేవుని వాక్యం అలా ఉంది కదని. లోపల సంఘర్షణ ప్రారంభమై కొన్ని రోజులకే దేవుడు కార్యం చేసి రక్షణలోనికి తీసుకొస్తాడు. కనుక ప్రియులారా, మనం అందరము విశ్వాసంతో ప్రార్థనలో ఉందాం ప్రియులారా. శక్తి లోపం లేకుండా కష్టపడదాం. మనకు చేతనైనంత మట్టుకు, మనకు వీలున్నంత మట్టుకు. మనుషులు చూడట్లేదేమో కానీ దేవుడైతే పరలోకం నుంచి ప్రతిదీ చూస్తున్నాడు. కనుక మనం ఎవరినో మెప్పించాలని కాదు, ఎవరినో భ్రమపరచాలని కాదు, ఎవరికో ఏమండి తెలియకుండా మనం చేస్తున్నామని కాదు. సమస్తము దేవునికి స్పష్టంగా ఏది కూడా మరుగై ఉండలేదు. కనుక ఆ దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం ఎంచబడినట్లు మనకున్న దాంట్లో మనకు కలిగినది, మనం చేయగలిగినది, మన సమయాన్ని, మన త్యాగాన్ని, మన కష్టాన్ని వెచ్చించి దేవుని పనిని ఇంకా బలోపేతం చేద్దాము. విశ్వాసులుగా మన జీవితాల్లో క్రియాపరని సంపూర్ణము చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. కనికరంగా దేవ, కృపోన్నతుడమైన మా తండ్రి, క్రియలు లేని విశ్వాసం మృతమని గత వారం నేర్చుకున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి తండ్రి, ఈ రోజు కూడా తండ్రి సంపూర్ణతలోనే పరలోకము దాగి ఉన్నదని కేవలము నామకార్థంగా మేము భక్తి కొనసాగిస్తే దానివల్ల మాకు ఉపయోగము లేదని తండ్రి అనేక లేఖనాలను బట్టి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తులు తెలియజేసి తండ్రి, విన్న ప్రతి మాట మీ పిల్లల యొక్క హృదయాంతరంగంలో నాటండి, ఫలింపచేయండి తండ్రి. భూమి మీద మీరు ఆనందపడే భక్తి జీవితాన్ని నడుం కట్టి అనేక ప్రాంతాలకు, పల్లెలకు వెళ్ళి తండ్రి, మా చుట్టూ ఉన్న వారందరినీ కొందరినైనా రక్షించడానికి తండ్రి వేగముగా పరుగులెత్తుటకు తండ్రి, ప్రయత్నించుటకు తండ్రి, మా మనస్సును, మా హృదయమును తండ్రి మా స్థిరపరచవలసిందిగా వేడుకుంటూ, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయాంతరంగంలో నాటమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ తండ్రి, రానున్న దినాల్లో మీ పిల్లలమైన మా అందరి భక్తి జీవితాలు అనేకులకు ఆదర్శప్రాయంగా తండ్రి దీవెనకరంగా మలచమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటామా పరమ తండ్రి. ఆమేన్.